సరే, ఏంటి మరోసారి తెరపైకి విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం అసెంబ్లీలో చర్చ జరపాలని డిమాండు. స్టీల్ ప్లాంట్ కోసం నిధులు విడుదల చేసిన కేంద్రం. తెరపైకి కాదు సార్, తెర వెనక్కి. అమ్మేసే నిర్ణయంలో మార్పు లేదు. నొక్కి వక్కానిస్తూ ఉంది కేంద్రం, బల్లగుద్ది చెప్తూ ఉంది అమ్మేసే నిర్ణయంలో మార్పు లేదు. ఇంకా చేసేదే ఉంది సార్, ఇంకా తెర ముందుగా తెర వెనక మీరే చెప్పండి. సాక్షాత్తు కేంద్ర మంత్రి, అది కూడా కార్మిక నాయకుడికి రాసినటువంటి లేఖ ఇది. ఈయన పబ్లిక్ గ్రీవెన్స్ ద్వారా కార్మిక నాయకుడు పాడి గురునాథరావు, త్రినాథరావు, ఈ త్రినాథరావు అని ఆయన రాశాడు. 4 ఏళ్ల కిందట మాకు ఇలాంటి వార్తలు వచ్చాయి, దీని మీద పరిస్థితి ఏంటి, తాజా పరిస్థితి ఏంటి అని వివరణ కోరాడు. సో అప్పటి నిర్ణయంలో ఏ మార్పు ఇంతవరకు జరగలేదు అని కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి అజయ్ నాగ్పాల్ ఆయనకు జవాబు రాశారు. ఇది ఆ జవాబు. ఏ మార్పు లేదు, మేము అమ్మేయడానికి రెడీగా ఉన్నాము. అమ్మేయడం కానీ పూర్తిగా అమ్మేయడం అంటే ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, ప్రైవేటీకరణ చేయడం అంటే కొన్ని వాటాలు. ఇది నిన్న మొన్న ఐ థింక్ బివి రాఘవులు సిపిఎం నాయకుడు, అది వరకు అక్కడ ఆయన సెక్రటరీ కూడా ఉన్నాడు కదా, ఆయన వెళ్ళి ఆ కార్మికులతో కలిసి నిరసన తెలిపాడు. అప్పుడు చెప్పింది ఏంటంటే 11,000 కోట్లు అప్పు ఇచ్చారు కదా, ఇవి కూడా అప్పులు కట్టడానికి తప్ప కంపెనీని నిలబెట్టడానికి కాదు అన్నటువంటిది కూడా అక్కడ వచ్చింది. సో ఇప్పుడు కార్మికులు భావిస్తున్నారు మేము మోసపోయాము, పవన్ కళ్యాణ్ చొరవతో లేకపోతే శ్రీనివాస వర్మ, కుమారస్వామి, గౌడ వీళ్ళందరూ కలిసి దీన్ని ఏదో నిలబెడుతున్నామని ఒక ఇంప్రెషన్ ఇచ్చారు, కానీ నిజంగా అదేం జరగడం లేదు. గతంలో మనం అనుకున్నట్టుగా దానికి ఏదో రంగులేసి అమ్మడానికి కోసం రంగులు వేశారు, కానీ వీళ్ళ పొట్ట నింపడానికి కాదని. అయితే అసెంబ్లీలో కూడా ఈ ప్రస్తావన వచ్చింది ఈరోజు, చాలా ఆసక్తికరమైంది. వర్మ పల్లా శ్రీనివాసరావు కదా అధ్యక్షుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, అది వరకు ఎమ్మెల్యే, నిరాహార దీక్ష కూడా చేశాడు. అప్పుడు బాబు మా సబ్బమారి విరమింపజేశాడు, తర్వాత ఆయన దూరం అయ్యారు. కానీ వీళ్ళు ఆయన ఏమడిగాడో తెలుసా, విశాఖ ఫ్యాక్టరీ పెట్టినప్పుడు భూములు ఇచ్చిన వాళ్లకు అందాల్సిన పరిహారం గురించి అడిగాడు. ఎంత ఘోరంగా ఉందో మన వ్యవస్థ. చాలా మందికి రాలేదు. అంటే ఆ మంత్రి ఎవరో 20 మందికి రాలేదు, 20 మందికి చాలా మందికి రాలేదు. ఆ సందర్భంగా 8,000 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిన, అది కూడా అంటే ఇప్పటి వరకు మీరు RRR ప్యాకేజీ, పోలవరం RRR ప్యాకేజీ ఎప్పుడు ఎట్లాగూ లేదు, విశాఖది కూడా జరగలేదని శాసనసభ సాక్షిగా ఈరోజు రుజువైంది. ఇంకెవరన్నా మాట్లాడితే వేరే విషయం, ఏదో కొత్త పార్టీలు, ఇప్పుడు పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత వచ్చిన వాళ్ళు. కానీ తెలుగుదేశం ఎప్పటి పార్టీ అండి, 40 ఏళ్ళ పార్టీ. తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం. మరి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కనీసం పల్లా శ్రీనివాస్ లాంటి వాళ్ళు అధ్యక్షుడిగా ఉండి వాళ్ళైనా కానీ దీన్ని ఎమర్జెన్సీ ఎజెండాగా తీసుకొని ఎందుకు పూర్తి చేయడం లేదు? ఇందాక మనం చర్చించినప్పుడు కూడా నేను ఎందుకు లేని చెప్పలేదు. నిజానికి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇలాంటి అంశాల మీద గట్టిగా మాట్లాడాలి కదా, నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళతోనో లేకపోతే ఉక్కు శాఖ మంత్రితోనో. కానీ కార్మికులు అయితే చాలా నిరాశలో హతాశులై ఉన్నారు. ఈ సమాధానం కేంద్రం నుంచి వాళ్ళ నాయకుడికి వచ్చింది సూటిగా. ఇంకెక్కడ పార్లమెంట్లు, మెలికలు, మలుపులు ఏం లేవు. అవును. సో విశాఖ యొక్క అస్తిత్వానికి సంబంధించిన, అలాగే విశాఖ యొక్క ఆర్థిక పరిస్థితికి వెన్నెముకగా ఉన్న ఉక్కు ఫ్యాక్టరీ అదానికో లేకపోతే ఇంకొక ఫాక్సోకో పోతే ఇంకా విశాఖకు ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి అందరిదే అండి, అది అందరూ మాదే అనుకుంటున్నారు. అది కాస్త ఏ కార్పొరేట్ అయిపోయాక నగరానికి ఏం మిగలదు. ఇంకా అవును, పురంధేశ్వర అన్నారు చాలాసార్లు, ఎక్కడికి పోతుంది, ఎక్కడికి ఎలా పోతుందండి? బంగాళాఖాతం ఎక్కడికి పోతుంది? అక్కడే ఉంటుంది. ఎవరిది అన్నది కదా ఇక్కడ ప్రశ్న. అవును. కాబట్టి చాలా మోసం జరుగుతుంది, ఇంక వేరే పదం అనవసరం. చాలా మోసం జరుగుతుంది. మీరు అన్నట్టుగా తెర వెనక భాగవతం, తెరచాటు భాగవతం చాలా జరుగుతుంది. ప్రభుత్వం మొండిగా బండగా, అంటే కేంద్ర ప్రభుత్వం చాలా కార్మిక వ్యతిరేక దిశలో వెళ్తూ ఉంది. దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం మటుకు చాలా ఉంది. మరి మనకేమో పోసాని కేసులు ఇవే సరిపోతున్నాయి. మనకు పోసాని కేసులే తప్ప పోస్కో విశాఖపట్నాన్ని తీసిపోతుంది, విశాఖ ఉక్కునంది మనకేం పట్టట్లేదు. ఏం చేస్తాం? అది మన పరిస్థితి.